నమస్కారం కృష్ణారావు గారు. ఇప్పుడు జాతీయ అంశాల్లో ఒక చిన్న కీలకమైనటువంటి ఒక కాంట్రవర్షియల్ విషయం గురించి మీ యొక్క అభిప్రాయం తెలుసుకుందామని. యూపీఎస్సి ఈ మధ్య ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, లేటరల్ ఎంట్రీ టు ది జాయింట్ సెక్రటరీస్ లెవెల్ అని చెప్పేసి. ఇది ఎప్పుడో ఒక 20-25 ఏళ్ల క్రితం దీని మీద ఒక గైడ్లైన్స్ అదంతా ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏవి చేయలేదు కదా. ఈ మధ్య రీసెంట్గా బీజేపీ దీని మీద ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడము, తర్వాత మరి దీని మీద అంటే ఈ సెలక్షన్స్లో రిజర్వేషన్స్ ఇవన్నీ లేకుండా ఓన్లీ బేస్డ్ ఆన్ మెరిట్ వీళ్ళని అపాయింట్ చేసి గవర్నమెంట్కి సలహాదారుల కిందను వాళ్ళ పాలసీ డెసిషన్ మేకింగ్లో పాత్ర వహించడం కోసమని నిష్ణాతుల్ని చేద్దామని చెప్పి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో కేటగిరీస్ కూడా చేసి ఇచ్చింది. అయితే కాంగ్రెస్ దీని మీద చాలా గగ్గోలు పెట్టింది. రిజర్వేషన్స్ లేకపోవడం వలన అసలు చాలా ఇది అవుతుందని. అట్లాగే విత్ ఇన్ ది పార్టీ కూడా కొంచెం నేను అనుకోవడం లిటిల్ రివోల్టును, అంటే ఈవెన్ ది కోయిలేషన్ పార్ట్నర్స్ కూడా దీని మీద అభ్యంతరం చెప్పడంతో దాన్ని గవర్నమెంట్ క్యాన్సిల్ చేయడం ఇదంతా జరిగింది. అసలు దీని యొక్క పూర్వపరాలు, దీని మీద ఒక నిశ్చితమైన ఒక వివరణ దీని మీద మీరు ఇస్తే బాగుంటుంది. ఒకటి, లేటరల్ ఎంట్రీ చాలా మంచిది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అంతకుముందు కూడా ఉంది, జరుగుతూ ఉంది, జరగటం లేదనేటటువంటిది కూడా కరెక్ట్ కాదు. ఎస్పెషల్లీ ఎకనామిక్స్ సైడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, ఫైనాన్స్లో చాలామంది లేటరల్ ఎంట్రీ ద్వారా వచ్చారు. మన్మోహన్ సింగ్ గారు అట్లాగే వచ్చారు అక్కడికి, మోంటెక్ సింగ్ హౌలవాలే అట్లాగే వచ్చాడు, అరవింద్ సుబ్రహ్మణ్యం, ఆపైన కృష్ణస్వామి, వీళ్ళందరూ అక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్గా వచ్చిన వాళ్ళందరూ కూడా లేటరల్ ఎంట్రీ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసిన అటెంప్ట్ ఏంటంటే సిస్టమేటిక్గా ఆ లెవెల్లో రిక్రూట్మెంట్కు ఒక విధానాన్ని తీసుకొని రావటం. సో అది వీళ్ళు చేసినటువంటి విధానం. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక యంగ్ లెవెల్లో యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ద్వారా రిక్రూట్ అయినటువంటి టాలెంట్ పూల్, వీ కెన్ సే దిస్ ఏ టాలెంట్ పూల్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఆల్ సెంట్రల్ సర్వీసెస్, వీళ్ళ వరకు ఇంతవరకు ఈ డైరెక్ట్ లెవెలు, జాయింట్ సెక్రటరీ లెవెలు, సెక్రటరీ లెవెల్ పోస్టులు పరిమితమై ఉన్నాయి. ఎక్కువ ఐఏఎస్ తర్వాత మిగిలిన సెంట్రల్ సర్వీసెస్ వాళ్ళంతా కొంత వస్తూ ఉంటారు, వాళ్ళందరూ కలిసి అక్కడ చేస్తూ ఉన్నారు. ఇదంతా రొటేషన్ విధానం మీద నడుస్తూ ఉంటుంది. ఒక 5 ఏళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసి టెన్యూర్, మళ్ళీ ఆయనకు తిరిగి రావటం, వాళ్ళ డిపార్ట్మెంట్లోనో లేకపోతే వాళ్ళ స్టేట్లోనో పనిచేయటం, మళ్ళీ ఇంకో తడవ పోవటం, ఇంకో 5 ఇయర్స్ చేయటం. స్టేట్లో అయితే అసలు ఇష్యూయే లేదు. స్టేట్లో ఎంత అర్థానంగా ఉందంటే, ఈరోజు ఎడ్యుకేషన్లో ఉంటారు, 4 రోజులు కాగానే హెల్త్కి వేస్తారు, 4 రోజులు కాగానే ఇండస్ట్రీకి వేస్తారు, 5 రోజులు కాగానే సోషల్ వెల్ఫేర్కి పోతారు. స్టేట్లో పాలసీ కూడా లేదు. అట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఎట్లాగంటే ఒక తడవ పోయిన తర్వాత 5 ఏళ్ళు అదే డిపార్ట్మెంట్లో ఉంటారు, కొంత సబ్జెక్ట్ మ్యాటర్ నేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. బట్ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి రావాలి. ఒకటి, అక్కడ నేర్చుకుందంతా వేస్ట్. రెండోది, మళ్ళా పోయినప్పుడు గ్యాప్ వస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అయినాయి, కొన్ని డిపార్ట్మెంట్లు హైలీ స్పెషలైజ్ అయి ఉన్నాయి. ఇప్పుడు కామర్స్ అయితే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి, దానికి సంబంధించిన లీగల్ ఇష్యూస్ గురించి, గ్యాట్ గురించి ట్రెమెండస్ సబ్జెక్ట్ మ్యాటర్ నాలెడ్జ్ కావాలి. అప్పటిదాకా ఇక్కడ ఏదో ఎడ్యుకేషన్లోనో ఎక్కడో పనిచేసినటువంటి వాళ్ళు సడన్గా పోయి జాయింట్ సెక్రటరీ లెవెల్లో అక్కడ డెలివర్ చేయటం అంటే కొంత కష్టమయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఒకటి గుడ్ థింగ్ ఏంటి అంటే, వీళ్ళు కొంతకాలం రాష్ట్రంలో, కొంతకాలం సెంటర్లో, మళ్ళా రాష్ట్రంలో చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్స్పోజర్ చాలా వైడ్ ఎక్స్పోజర్ ఉంటుంది, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఐఏఎస్ ఆఫీసర్స్కి అదే పెద్ద అసెట్. బట్ సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలైజేషన్లో నువ్వు లూస్ అవుతావు. ఇక అందరూ దీనికి ఆప్ట్ కావాలని లేదు కదా. చాలామంది సబ్జెక్ట్స్ను పర్సూ చేస్తారు, ప్రొఫెసర్స్ అవుతారు, సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ అవుతారు, ఆయా రంగాల్లో ట్రెమెండస్ కాంట్రిబ్యూషన్ చేస్తారు. వాళ్ళ సర్వీసెస్ను ఎట్లా వాడుకోవాలి, వాళ్ళ సర్వీసెస్ను వాడుకోవటానికి ఒక విధానం అయితే చాలా చాలా అవసరం. ఏ దేశంలో చూసుకున్నా కానీ ఈ సిస్టమ్ ఉంది, లేటరల్ ఎంట్రీ. ఆ సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ను తీసుకొచ్చి దాన్ని హ్యాండిల్ చేసే విధానాన్ని పెట్టుకుంటారు. కాబట్టి అక్కడ క్వాలిటేటివ్లీ బెటర్గా హయ్యర్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్స్ ఉండేటటువంటి అవకాశం ఉంది. అటువంటి విధానానికి తప్పకుండా ఇండియాలో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడంటే జాయింట్ సెక్రటరీ పోస్టులు అన్నీ వాళ్ళే వస్తారేం కదా, అప్పుడు పూల్ పెరుగుతుంది. ఐఏఎస్ వాళ్ళు వస్తారు, స్టేట్స్ నుంచి ఇతర సర్వీసెస్ వాళ్ళు వస్తారు, ఇన్ ఎడిషన్
లేటరల్ ఎంట్రీ ద్వారా సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ వస్తారు. ఒకే ఒక పాయింట్ అక్కడ వాళ్ళు మిస్ చేసింది, అందుకనే విత్డ్రా చేసిన వాళ్ళ వస్తారు, అట్లా ఏమీ డౌట్ లేదు, వస్తుంది, దిస్ విల్ కమ్ త్రూ. రిజర్వేషన్ అనేటటువంటిది పెట్టకుండా ఇవ్వటం వలన ఇది ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ అయింది. బట్ పెట్టడంలో కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్గా సెలక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రీస్లో ఒకరిని తీసుకుంటున్నావు, ఒకరినే తీసుకుంటున్నప్పుడు ఏమి రిజర్వేషన్ ఇస్తావు, అక్కడ ఏమి రొటేషన్ పెట్టగలవు. బట్ దే కెన్ పూల్ టుగెదర్ ఒక 50-60 జాయింట్ సెక్రటరీ లెవెల్ పోస్ట్ ఒకే తడ అడ్వర్టైజ్ చేసి వీటిల్లో ఎలిజిబుల్గా వచ్చిన రిజర్వేషన్ పూల్ వాళ్లకు వాటిని కేటాయించి మిగిలినవి జనరల్ నుంచి తీసుకోవచ్చు. ఏదో థింకింగ్ చేసి దే కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్ రిజర్వేషన్ ఇస్తూ వచ్చేటటువంటి అవకాశం. రెండోది, ఆ లెవెల్లో వచ్చినప్పుడు ఇవి పర్మనెంట్ టెన్యూర్సా, వాళ్ళు రిటైర్ అయిన దాకా ఉంటారా, కాంట్రాక్ట్ మీద, నన్ను అడిగితే కాంట్రాక్ట్ మీదే తీసుకోవాలి. 5 years, 10 years, 15 years ఆర్ 10 years మ్యాక్సిమం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే అక్కడ కూడా రొటేషన్ కావాలి. మీన్ వాళ్ళు సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ అయినా ఇతను స్పెషలిస్ట్ కాబట్టి ఇతనే ఇది ఉండాలని కాదు, ఇంకో కొత్త వాళ్ళు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటే వాళ్ళ నుంచి మంచి సర్వీసెస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సిస్టమ్ బాగుంది, ఇది ఒక ఫ్లా ఆ రిజర్వేషన్ పెట్టకపోవటం, దానివల్ల వెనక్కి తీసుకున్నారు. నేను అనుకోవటం ఆ రిజర్వేషన్ సిస్టాన్ని ఎట్లా పెట్టాలనే దాని మీద స్టడీ చేసి దానికి ప్రొఫెషన్ కల్పిస్తూ మళ్ళా తిరిగి అడ్వర్టైజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఇది మీరు అన్నట్టు ఒక విధంగా మొత్తం అంతా కాకపోయినా ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి ఇదే విధానము ఇప్పుడు కూడా అమలు అవుతూనే ఉంది. మంచి ఐఏఎస్ ఆఫీసర్స్ని వాళ్ళని డెప్యుటేషన్ బేసిస్ మీద మనము కోల్ ఇండియా కానీ, హిందుస్థాన్ షిప్ యార్డ్ కానీ, లేకపోతే వీటన్నిటికి కూడాను సేమ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక 3 years ఆర్ 5 years టర్మ్కి ఈవెన్ మన సింగరేణి కాలేజ్ కానీ వీళ్ళందరినీ డెప్యుటేషన్ మీద పంపిస్తున్నారు. బికాజ్ దే ఆర్ ఆల్ నాట్ ఇది గవర్నమెంట్ ఇది కాదు కానీ బట్ దే ఆర్ అండర్టేకింగ్స్ అనమాట. సో అక్కడ మళ్ళీ రిజర్వేషన్ సిస్టమ్ అదంతా లేదు, ప్రతిభ మీద ఆధారపడి ఎవరినో ఒకరు డెప్యుటేషన్ మీద తీసుకెళ్ళడం, వాళ్ళు చేయడము. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఒక చిన్న క్రిటిసిజం కూడా ఉండేది, డిపార్ట్మెంట్లోనే ఉండి కింద లెవెల్ నుంచి మొత్తం అండర్స్టాండ్గా వచ్చిన వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకుండా వీళ్ళని తీసుకురావడం అనేది మాకు అవకాశాలు పోతున్నాయని చెప్పి ఒక చిన్న అందం కూడా వచ్చింది. అందువల్ల మీరు అనేది రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఏ కేటగిరీ మొత్తం ఉండే ఆపర్చునిటీస్ అంతా ఎవరికి ఎట్లా ఇస్తారనేది మనకు సబ్జెక్ట్స్ నాలెడ్జ్ బట్టిను దీన్ని బట్టి దాన్ని బట్టి తీసుకురావడం రియల్గా ప్రాక్టికబుల్ అవునా కాదా అనే దాని మీద చిన్న వివరణ. ఇప్పుడు ఒకటి వాళ్ళు అనేది కూడా రిజర్వేషను రిక్రూట్మెంట్ రిజర్వేషన్, పోస్టింగ్ రిజర్వేషన్ కాదు. ఇప్పుడు 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు డిఫరెంట్ కోల్ ఇండియా, సింగరేణి కాలేజ్ వీటిలో ఉన్న వాళ్ళు ఏదనేది ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఒరిజినల్ వాళ్ళు సెలెక్ట్ అయిన రిక్రూట్మెంట్లో రిజర్వేషన్ ఫాలో అయ్యి రిక్రూట్ అయినారు. రిక్రూట్ అయిన తర్వాత వచ్చిన వాడు ఎవడు పైకి వస్తాడు, ఎవడు ఏ స్టేజ్కి పోతాడని వాళ్ళ ఎబిలిటీస్ మీద ఆధారపడి ఉంటుంది. సో రిక్రూట్మెంట్ లెవెల్లో రిజర్వేషన్ ఉంది కాబట్టి పోస్టింగ్ లెవెల్లో రిజర్వేషన్ ఎవడు చూడటం లేదు. ఇప్పుడు రేపైనా కానీ దీంట్లో అందుకనే నేను చెప్తున్నాను, ఇండివిజువల్గా ప్రతి జాయింట్ సెక్రటరీకి రిజర్వేషన్ అంటే అవసరం, కష్టం, అది చేయటం కుదరదు. బట్ పూల్ ఒక 50 మందో 100 మందో ఒకే తడవ రిక్రూట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ స్పెషాలిటీసు, ఏ స్పెషాలిటీస్లో రిజర్వేషను అమలు చేయడానికి వీలు ఉంటుందో వాళ్ళకి ఇచ్చి మిగిలిన అన్రిజర్వ్డ్ కింద తీసుకొని ఏదో ఒకటి అదే ఒక సిస్టమ్ని డివైస్ చేసుకోవాలి. సో దట్ సోషల్ ఈక్వాలిటీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దాని మీద ఎక్కడ నువ్వు తప్పటడుగు వేసినా కానీ పొలిటికల్గా బూమ్ ర్యాంక్ అవుతుంది. కాబట్టి అది గివన్ థింగ్. సో అది ఎట్లా నువ్వు ఫ్యాక్టరింగ్ చేసుకుంటూ లేటర్ ఎంట్రీ చేస్తాం అనే దాని మీదని దీని సక్సెస్ ఆధారపడి ఉంటుంది. దానికి ఏదో ఒకటి స్టడీ చేసి ఒక వే అవుట్ ఫైండ్ అవుట్ చేస్తారు, దాంట్లో ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ మోర్ ఇంపార్టెంట్ ఇది కూడా కాంట్రాక్ట్ మీదే ఉండాలి, ఇది పర్మనెంట్ ఉద్యోగంగా అయితే ఉండకూడదు. మంచి విషయాలు చెప్పారండి. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో. నమస్కారం.